హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే సోనీ 55 ఇంచెస్ టీవీని ఇన్స్టాల్ చేయడానికి అయితే వెళ్తున్నాం. మా ఊర్లోనే ఇదైతే వెళ్తున్నాము, కానీ అడ్రస్ అయితే సరిగ్గా తెలీదు. వెళ్తున్నాము. మా వాడు ఇంతకుముందు ఫిట్ చేశాడంట సోనీ 55 ఇంచెస్. తెలుసని తొలుకు వెళ్తున్నాడు. కొంచెం ముందుకెళ్ళామని మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చాడు. ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాము. కరెక్ట్ అడ్రస్ కదని మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇంకా లోపలికి వెళ్తున్నాము. రాంగ్ అడ్రస్కి వచ్చాము. నాకైతే లోపలికి గుడి సైడ్ అని చెప్పాడు కస్టమరు. మళ్ళీ అక్కడ సైడ్ వెళ్తున్నాము. ముందుకు వెళ్తూనే ఉన్నాం. చూడాలి మరి ఇక్కడ ఉన్నాడు, ముందర ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను అని చెప్పాడు కస్టమర్. అయితే గుడి దాటిన తర్వాత వెళ్తున్నాము. ఇక్కడ చూస్తే 55 సోనీ 55 ఇంచెస్ అని చెప్పాడు మా వాడు. ఇంతకుముందు నేను ఫిట్ చేశానని చెప్పాడు. ఇక్కడికి వచ్చి చూస్తే సోనీ 24 ఇంచెస్ మాత్రమే ఉంది టీవీ. అది చూసి షాక్ అయ్యాం మేము. వాడైతే ఇంకా చూసి ఏం చెప్పుకోలేక టీవీ అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది. అన్నీ ఇక్కడ వైర్లు అన్నీ చిక్కుకున్నాయి. టీవీ స్టాండ్ కూడా రిమూవ్ చేస్తున్నాడు ఇప్పుడైతే. స్క్రూస్ రిమూవ్ చేస్తే స్టాండ్ అయితే వచ్చేస్తుంది. ఏం ప్రాబ్లం అయితే లేదు. ఒక్క స్క్రూ అయితే రావడం లేదు. ఆ స్క్రూ థ్రెడ్డింగ్ అనేది లూజ్ అయిపోయి ఉంటుంది. అందుకోసం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది మా ఫ్రెండ్కి. కస్టమర్ కూడా కొంచెం టెన్షన్తోనే చూస్తున్నాడు. ఏమన్నా స్టాండ్కి ఏమన్నా వద్దామోనని, గోడకు కూడా ఏమన్నా హోల్ లాగా పెద్దగా అవుతుందేమో అని కొంచెం టెన్షన్తోనే చూస్తున్నాడు కస్టమర్. కాకపోతే స్టాండ్ రావాలంటే మరి ఆ మాత్రం కష్టపడాల్సిందే, తప్పదు కదా. మా వాడైతే కొంచెం ప్రయత్నిస్తూ ఉన్నాడు స్టాండ్ కోసం. ఎట్టకేలకి స్టాండ్ అయితే వచ్చేసింది, తీసేసాడు. టీవీని స్టాండ్ తీసుకున్నాము. టీవీ తీసుకొని కస్టమర్ ఆ రూమ్కి తాళం వేసేసి ఇంకో ఇంటి దగ్గరికి వెళ్తున్నాడు. అంటే ఆ ఇంటి దగ్గర తీసుకెళ్ళడానికి ఇంటి దగ్గర చూస్తున్నాడు. అంటే టీవీ ఏ హైట్లో ఉండాలనేది చూపిస్తున్నాడు కస్టమర్కి. వాళ్ళు చూస్తున్నారు. కస్టమర్ అయితే ఇక్కడ చూసాము, ఇందాక కొంచెం హైట్లో ఎత్తులో పెట్టమని చెప్పాము. చేసిన మార్జిన్ కూడా అదే. మా వాడు ఇక వాటర్ లెవెల్ చెక్ చేస్తూ ఉన్నాడు. కరెక్ట్ లెవెల్లో ఉందా లేదా, అంటే ఒక సైడ్ డౌన్ అని అప్ అని ఉంటుంది కదా, అలా లేకుండా లెవెల్లో ఉంటుందా లేదా అని చూస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడైతే వాటర్ లెవెల్ అయితే కరెక్ట్గా మిడిల్లోనే ఉంది. అలా ఉంటే కరెక్ట్ లెవెల్లో ఉన్నట్టు. మార్జిన్ అయితే వేసుకుంటున్నాడు మా వాడు, హోల్స్ వేయడానికి మిషన్తో ఆ మార్జిన్ లెవెల్ని గీసుకుంటున్నాడు. ఇక హోల్ వేయడానికి బిట్స్ కానీ మిషన్ కానీ రెడీ చేస్తూ ఉన్నాడు. రెడీ చేసిన తర్వాత హోల్స్ వేస్తాడు. స్విచ్ ఆన్ చేసి హోల్స్ వేస్తాడు. చూడాలి. హోల్స్ అయితే రెడీ అవుతాయి. మ్యాక్సిమం ఇంకా అయితే అది రాయి అని పడినట్టుంది. ఇంకా ఇది 2x ఫాస్ట్లో పెట్టాను. అయినా కూడా సరిగ్గా కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది. అంటే అక్కడ ఏమైనా రాయి అడ్డుగా ఉంది. ఇక మా వాడు హోల్స్ అయితే పెట్టేశాడు. అండ్ స్టాండ్ని కూడా వాల్కి ఫిట్ చేయడం జరుగుతుంది. అంటే టీవీని వాల్కి సెట్ చేయాలి కదా, ఫస్ట్ ఆ స్టాండ్ని స్క్రూ వేసేసి ఫిట్ చేసేస్తే టీవీని అందులో స్టాండ్స్కి తగిలిస్తే అయిపోతుంది. మా వాడు మిషన్తోనే ఇది కూడా ఫిట్ చేసుకుంటున్నారు. స్క్రూస్ను కూడా ఫిట్ చేస్తూ ఉన్నారు. లెవెల్ తీసుకొని ఫిట్ చేస్తూ ఉన్నట్టున్నాడు మా ఫ్రెండ్. చూడాలి. అయిపోయింది. అదొకటి స్క్రూ లూజ్గా ఉన్నట్టుంది. చూసి వేరే స్క్రూ వేస్తున్నాడు. ఇప్పటికైతే స్క్రూ చేతనే ఫిట్ చేస్తూ ఉన్నాడు, మిషన్ వాడటం లేదు. చేతనే ఫిట్ చేయడం జరుగుతూ ఉంది స్క్రూని. అయిపోయింది, ఇంకా కొద్దిగా అయిపోతుంది. ఇంకా
టీవీని గోడకి తగిలించడానికి వాల్కి తగిలించడానికి అడాప్టర్ టీవీ అడాప్టర్ అయితే తీసుకెళ్తున్నాడు. స్టాండ్కి కొద్దిగా మధ్యలో సెంటర్లో కొద్దిగా హోల్ మాదిరిగా ఉంటుందండి, దాంట్లో పెట్టేస్తే టీవీ సెట్ అయిపోతుంది. వాటర్ క్లీన్ చేసినారా నీళ్ళు బట్టేస్తూ చేస్తాడు బట్ సరే బట్టేస్తే డిస్ప్లే అవుతుంది. ఓకే పోయిందే డిస్ప్లే వస్తుంది. సరే తగ్గిపోతుంది కదా. అంటే వాటర్తో కానీ తడి బట్టతో కానీ టీవీని డిస్ప్లే పైన తుడిస్తే డిస్ప్లే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని మా వాడు చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ డిస్ప్లే అయితే ప్రాబ్లం వచ్చిందంట, కస్టమర్ అయితే చెప్పాడు, మీరే విన్నారు కదా. అదే ఇలాగ అదంతకదే ఆటోమేటిక్గా సౌండ్ తగ్గడం కానీ డౌన్ అవ్వడం కానీ అప్ అవ్వడం కానీ జరుగుతుందంట. ఇది కూడా కొద్దిగా రిపేర్ చేయాలని కస్టమర్ అయితే అన్నాడు. దాన్ని కూడా మా వాడు చెక్ చేస్తూ ఉన్నాడు, ప్రాబ్లం ఏంటనేది చూస్తున్నాడు. అది కూడా ఇంక బ్యాక్ సైడ్ చిప్ అనేది ఉంటుంది, ఒక చిప్ సౌండ్ బార్ చిప్ ఉంటుంది, దాన్ని చేంజ్ చేయడం జరగాలి. అది చేంజ్ చేసినప్పుడు దానికి ఆప్షన్ సరిగ్గా సెట్ అవుతుంది. అది వచ్చాక రిపేర్ చేస్తామని చెప్పాము కస్టమర్ కంటే. టూల్ కిట్ తీసుకురాలేదు, ఫిట్టింగ్ మాత్రం అనుకుని ఫిట్టింగ్ అయితే తీసుకొచ్చాము. వచ్చాక ఫిట్టింగ్ చేస్తామని చెప్పాము కస్టమర్.